ఇప్పుడు 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఒక వ్యక్తికి టికెట్ అనౌన్స్ చేశారు. ఆయన ఏదో మా నాయకులను ప్రలోభపెట్టడం. అఫ్కోర్స్ కొంతమంది ఆ పాత నాయకులు వెళ్ళిపోయారు, దానికి మేమేం అంటలేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు ధర్మం అటుంటుంది, న్యాయం అటుందని చెప్పారన్న. ధర్మం న్యాయం అటుంటే ఈ 5 సంవత్సరాలు ధర్మం న్యాయం కనిపించదు వాళ్ళకి. ఆ వ్యక్తులు వెళ్ళిపోయిన వ్యక్తులు శ్రీరాముడు జై శ్రీరామ్ అంటారు. వాళ్ళు శ్రీరాముడి మీద ప్రమాణం చేసి చెప్పారు. నాకు మేము అంటా ఈ పార్టీలోనే పదవులు ఇచ్చింది. పదవులు తీసుకున్నప్పుడు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పారు. దాంట్లో భగవాన్ సాక్షిగా, బంగారాడు సాక్షి. అంటే దేవుడి మీద ప్రమాణం చేసి కూడా పూటకాలు అంటే ఆపర్చునిజం. నిజంగా వాళ్ళకి తెలుగుదేశం మీద ప్రేమ ఉంటే చంద్రబాబు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వెళ్ళొచ్చు కదా. అంటే ఈ వ్యక్తి టికెట్ అంటే ఆ వ్యక్తి బినామీలు, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆ వ్యక్తి బినామీలు కాబట్టి ఆ వ్యక్తి బెదిరింపులు భయపడి వెళ్ళిపోయారు. కాబట్టి తప్పనిసరి నేను చెప్తున్నాను, అతను కూడా సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు గంటా శ్రీనివాసరావు టికెట్ ఇచ్చాడు. గంటా శ్రీనివాసరావు 3 రాజధానులు ఆలోచిస్తామని చెప్పాడు. మరి 3 రాజధానులు కట్టుబడి ఉన్నాడా లేదా విశాఖ పరిపాలన రాజధాని? చంద్రబాబు నాయుడు ఏమో ఆయన వస్తే అమరావతి రాజధాని పెడతాను. గంటా శ్రీనివాసరావు 3 రాజధానులు మద్దతిస్తాను. ప్రజలు ఎవరిని సమర్థించాలి? చంద్రబాబు నాయుడు సమర్థించాలా, గంటా శ్రీనివాసరావు సమర్థించాలి? నేను ఆయన భీముల మీద చాలా చాలా ప్రేమనే వాళ్ళ పోసేది. ఏం చేశాడు భీములకి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రి? దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం తప్ప నుంచి నేను వ్యక్తిగతంగా విమర్శించట్లా. ఆయన 5 సంవత్సరాలకు ఒకసారి నియోజకవర్గం ఎందుకు మారుతున్నాడు? భీమిలిలో ఎందుకు వెళ్ళిపోయాడు? 2019లో పోటీ చేయబట్టి భీమిలికి ఎందుకు వెళ్ళిపోయాడు? ఉత్తర నియోజకవర్గం ఎందుకు పోటీ చేశాడు? ఇవాళ ఉత్తరాన్ని ఎందుకు వదిలేశాడు? మళ్ళీ భీమిలికి ఎందుకు వచ్చాడు అనేది అనుకుంటాడు ఆయన. ఇప్పుడు దాకా అవంతి శ్రీనివాసరావు ప్రేమను చూస్తావు, గంటా శ్రీనివాసరావు చూపిస్తాను రేపటి నుంచి ఏంటో. నువ్వు వచ్చావా టికెట్ ఇవ్వలేదు నీకు. ఆల్రెడీ ఏదో గుర్తు చేశాడు చంద్రబాబు నాయుడు. 5 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తికి ఫస్ట్ దాంట్లో టికెట్ తెచ్చుకునేపోదు. 6 కాళ్ళు పట్టి టికెట్ తెచ్చుకున్నాను. చెప్తున్నాను ఖబర్దార్, మా నాయకులు జోలికి వచ్చినా, మా పార్టీ జోలికి వచ్చినా నేను చూస్తూ ఊరుకోను. ప్రజలు నిర్ణయిస్తారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా, నీతికి నిజాయితీ పనిచేసే వ్యక్తి కావాలా, 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ల కోసం వచ్చి ఓట్లు వేయించుకుని గెలిచినా ఓడినా పట్టించుకోకుండా పోయే వ్యక్తి కావాలా. కాబట్టి ఈయనైతే డెవలప్ చేస్తాడు. భీములు దోచుకోవడం ఉంటే చాలు. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే విశాఖపట్నంలో ఆనాడు రాజశేఖర గారు జరిగింది. ఐటీఎస్సీ జట్టు వచ్చినా, బ్రాండింగ్స్ ఎస్సీ జట్టు వచ్చినా, ఆ బిఆర్టీఎస్ రోడ్ వచ్చినా ఏం చేశారు గంటా శ్రీనివాసరావు 5 సంవత్సరాలు? అన్నికంటే సిగ్గుచేట ఏంటంటే సాక్షాత్తు ఒక మంత్రి అయ్యన పాత్రుడు, అతను కొలీగ్ మంత్రి, ఇంకో మంత్రి మీద సిటికల్ కమెంట్ ఇచ్చాడు. బాబో ఈ భూదోపిడి మేము అడ్డుకోలేకపోతున్నాం, ఈ గంటా శ్రీనివాస అంచలు చేసిన భూదోపిడి. మళ్ళీ సిగ్గుందా? తగుదనమ్మా అంటే భీములకు వచ్చామంటే ఎవరు నీకు 10 మంది ఉంటారు రియల్ ఎస్టేట్ బ్రోకర్లో, నీ అనుచరులు. వాళ్ళకి పండగ పైన ఉండదు. ఎందుకంటే దోచుకోవచ్చు అని బ్యాచ్ కదంతా. అంటే ప్రజలు కూడా కోరుకోవట్లేదు నాయకత్వాన్ని. నేనంట ప్రజలు కోరుకుంటున్నావు అంటే ప్రజలు కోరుకుని ఎందుకు వెళ్ళిపోయారు? 2019లో తిరుపతిలో పారిపోయావు. 2009లో నేను పోటీ చేసి గెలిచా. 2019 పోటీ చేసి గెలిచాను 2 సార్లు. 3వసారి మన మగోళ్ళ నేను నిలబడ్డాను ఇక్కడ. నేనేం పారిపోను నీలాగా. నేను కూడా పారిపోవచ్చు కొన్ని నియోజకవర్గాన్ని. పారిపోతే నీకు నా తేడా ఏంటి? నేను పెద్ద వీరుడు సూర్యుడు అని చెప్తున్నాడు. రేపు జూన్ 4th మాట్లాడతాను. జూన్ 4th మాట్లాడతాను. కానీ గంటా శ్రీనివాసరావు కానీ గంటా శ్రీనివాసరావు అంచెలు కూడా చెప్తాను. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం, రాజకీయం చేస్తాం. మీరు మా నాయకులకు ఫోన్ చేయడం, కార్యకర్తలకు ఫోన్ చేయడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం చేస్తే చూస్తూ ఊరుకునే ఖబర్దార్ చెప్తాను. మా నాయకుల మీద జోలికి కానీ మా కార్యకర్తల జోలికి కానీ వస్తే ఏకవాళ్ళని కూడా మీరు సైన్ చేసుకోండి. మీరు ఇక్కడ ఇచ్చారు చంద్రబాబు కాల్ పట్టుకున్నారు, ఎవరు కాల్ పట్టుకున్నారు, ఎక్కడ తెచ్చుకున్నారు, ఈ ప్రచారం మీరు చేసుకుని పార్టీ మీరు చేసుకున్నారు. కొంతమంది అదే పనిగా మా నాయకులకి, మా సర్పంచులకి, మా ఎంపీటీసీ జడ్పీకి ఫోన్ చేయడం,
బెదిరించడం, బెత్తనాడటం, బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు ఇస్తాను ప్రలోభాలు పెట్టడం. దీన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించారు. ఎన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ ఇవాళ ఈ కొత్తగా వచ్చినటువంటి 5 సంవత్సరాలు అధికారం అనిపించి వైఎస్ఆర్సీపీలో వచ్చినటువంటి నాయకులు మళ్ళీ మీ పార్టీలో చేరితే వాళ్ళు ఎందుకు 5 సంవత్సరాలు పనిచేయడం? తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల నాయకులు 5 సంవత్సరాలు జనసేనలో పనిచేయడం ఎందుకు కార్యకర్తల నాయకులు? అంటే రాజకీయం అంటే ఇది విద్య వ్యాపారం. ఏ వేవ్ అడ్డు ఉంటే ఆ వేవులో పోవటం, ఎక్కడ అధికారం అక్కడ పోవటం. కాబట్టి ఒక విలువలు లేనటువంటి, విశ్వసనీయత లేనటువంటి వ్యక్తి ఈ గంటా శ్రీనివాస్. కాబట్టి మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఎండగా అడుగు పట్టే వ్యక్తి గంటా శ్రీనివాస్. గంట చీపులపల్లి వెళ్ళలేదంటే ఎందుకు వెళ్ళదంటే సత్యబాబు పేరు చెప్తే ఈ నెంబర్ 1 పడుతుంది, అందుకే వెళ్ళలేదు. ఇక్కడ అవంతి శ్రీనివాస్ తారకుండా వచ్చాడు. ఎందుకంటే దూరం అంట, కాన్స్టిట్యూన్సీకి వెళ్తే కదా. ఉత్తరం కాన్స్టిట్యూన్సీ కూడా ఎందుకు గంటా శ్రీనివాస్ ఎంత దూరం ఉందా? 5 సంవత్సరాలు 2 రోజులు లేడు కొత్త నియోజకవర్గానికి. సిగ్గు దసరానికి కొట్లాడటానికి, మళ్ళీ పొడి చేయడానికి సిగ్గు సెలవు మానవత ఉన్న మనుషులు. 5 సంవత్సరాల్లో కరోనా టైంలో కూడా వెళ్ళలేదు కనీసం కాన్స్టిట్యూన్సీ పట్టించుకోలేదు. అంటే అనుకుంటారంటే ప్రజలంటే ఏదో గొర్రెల మంది అనుకుంటే ప్రజలంటే ఎలక్షన్ కూడా రావడం, ఎవరైనా కాల్ పట్టుకుని టికెట్లు ఇచ్చుకుంటాం, డబ్బులు ఇచ్చి కొనేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే మంచి చేస్తాం, ఎందుకంటే ఇది చేస్తాం, అంతే ఉన్నది తీసేస్తాం, రద్దు చేస్తాం, మేమనే కూడా అడ్డుకుంటాం, ఇది చేస్తాం అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. తప్పనిసరిగా ఈ విషయాన్ని కూడా సమాజంలో ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడు కాబట్టి ఆయన నాయకులు కూడా ఎలా ఉన్నాడు. ఇప్పుడు 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఒక వ్యక్తికి టికెట్ అనౌన్స్ చేశారు. ఆయన ఏదో మా నాయకులను ప్రలోభపెట్టడం. అఫ్కోర్స్ కొంతమంది ఆ పాత నాయకులు వెళ్ళిపోయారు, దానికి మేమే అంటలేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు ధర్మం అట్టుంది, న్యాయం అట్టుందని చెప్తారన్న. ధర్మం న్యాయం అట్టుంటే ఈ 5 సంవత్సరాలు ధర్మం న్యాయం కనిపించదు వాళ్ళకి. ఆ వ్యక్తులు వెళ్ళిపోయిన వ్యక్తులు శ్రీరాముడు జై శ్రీరామ్ అంటారు. వాళ్ళు శ్రీరాముడి మీద ప్రమాణం చేసి చెప్పారు. నాకు మేము అంటాం ఈ పార్టీలోనే పదవులు ఇచ్చిన పదవులు తీసుకున్నప్పుడు దేవుని మీద ప్రమాణం చేసి చెప్పారు. దాంట్లో గంగవాడు సాక్షిగా, బంగారాడు సాక్షిగా. అంటే దేవుని మీద ప్రమాణం చేసి కూడా పూట కాదు అంటే ఆపర్చునిటీ నిజం. నిజంగా వాళ్ళకి తెలుగుదేశం మీద ప్రేమ ఉంటే చంద్రబాబు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వెళ్ళొచ్చు కదా. అంటే ఈ వ్యక్తి టికెట్ అంటే ఆ వ్యక్తి బినామీలు వాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆ వ్యక్తి బినామీలు కాబట్టి ఆ వ్యక్తి బెదిరింపులు భయపడి వెళ్ళిపోయారు. కాబట్టి తప్పనిసరి నేను చెప్తున్నాను, అతను కూడా సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు గంటా శ్రీనివాసరావు టికెట్ ఇచ్చాడు. గంటా శ్రీనివాసరావు 3 రాజధానులు ఆహ్వానిస్తామని చెప్పాడు. మరి 3 రాజధానులు కట్టుబడి ఉన్నాడా లేదా విశాఖ పరిపాలన రాజధాని? చంద్రబాబు నాయుడు ఏమో ఆయన వస్తే అమరావతి రాజధాని పెడతానండి. గంటా శ్రీనివాసరావు 3 రాజధానులు మద్దతిస్తానండి. ప్రజలు ఎవరిని సమర్థించాలి? చంద్రబాబు నాయుడు సమర్థించాలా, గంటా శ్రీనివాసరావు సమర్థించాలి? నేను ఆయన భీముల మీద చాలా చాలా ప్రేమనే వాళ్ళ పోసేది. ఏం చేశాడు భీములకి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రి? దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం తప్ప నేను వ్యక్తిగతంగా విమర్శించాల. ఆయన 5 సంవత్సరాలకు ఒకసారి నియోజకవర్గం ఎందుకు మారుతున్నాడు? భీమిలిలో ఎందుకు వెళ్ళిపోయాడు? 2019లో పోటీ చేయకుండా భీమిలి ఎందుకు వెళ్ళిపోయాడు? ఉత్తర నియోజకవర్గం ఎందుకు పోటీ చేశాడు? ఇవాళ ఉత్తరాన్ని ఎందుకు వదిలేశాడు? మళ్ళీ భీమిలికి ఎందుకు వచ్చాడు అనేది అనుకుంటాడు ఆయన. ఇప్పుడు దాకా అవంతి శ్రీనివాసరావు ప్రేమను చూస్తావు, గంటా శ్రీనివాసరావు చూపిస్తాను రేపటి నుంచి ఏంటో. నువ్వు వచ్చావా టికెట్ ఇవ్వలేదు నీకు కావాలి. ఏదో గుర్తు చేశాడు చంద్రబాబు నాయుడు. 5 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తికి ఫస్ట్ దాంట్లో టికెట్ తెచ్చుకోలేదు. 6 కాళ్ళు పట్టి టికెట్ తెచ్చుకున్నాను. చెప్తున్నాను ఖబర్దార్, మా నాయకులు జోలికి వచ్చినా, మా పార్టీ జోలికి వచ్చినా నేను చూస్తూ ఊరుకోను. ప్రజలు నిర్ణయిస్తారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా, నీతిగా నిజాయితీ పనిచేసే వ్యక్తి కావాలా, 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ల కోసం వచ్చి ఓట్లు వేయించుకుని గెలిచినా ఓడినా పట్టించుకోకుండా పోయే వ్యక్తి కావాలా. కాబట్టి ఈరోజు డెవలప్ చేస్తాడు. దీన్ని దోచుకోవడం ఉంటే చాలు.
ఏదైనా అభివృద్ధి జరిగిందంటే విశాఖపట్నంలో ఆనాడు రాజశేఖర ప్రభుత్వం జరిగింది. ఐటీ ఎస్సీ జెడ్ వచ్చిన, బ్రాండింగ్స్ ఎస్సీ జెడ్ వచ్చిన, ఆ బిఆర్టీఎస్ రోడ్ వచ్చిన, ఏం చేశారు గంటా శ్రీనివాసరావు 5 సంవత్సరాలు? అన్నికంటే సిగ్గుచేయడం ఏంటంటే సాక్షాత్తు ఒక మంత్రి అయ్యన పాత్రుడు, అతను కొలీగ్ మంత్రి, ఇంకో మంత్రి మీద సిటికల్ కంప్లైంట్ ఇచ్చాడు. బాబో ఈ భూదోపిడి మేము అడ్డుకోలేకపోతున్నాం, ఈ గంటా శ్రీనివాస అనుమతులు చేసిన భూదోపిడి. మళ్ళీ సిగ్గుందా? తగుదనమ్మంటే భీమిలోకి వచ్చామంటే ఎవరు నీకు కొంతమంది ఉంటారు రిలేషన్ బ్రోకర్లో, నీ అనుచరులు, వాళ్ళకి పండగ మీద ఉండదు. ఎందుకంటే దోచుకొచ్చని బ్యాచ్ కదంతా. అంటే ప్రజలు కూడా కోరుకోవట్లేదు నాయకత్వాన్ని. నేనంట ప్రజలు కోరుకుంటున్నావు అంటే ప్రజలు కోరుకుని ఎందుకు వెళ్ళిపోయారు 2019లో తిరుపతిలో పారిపో. 2009లో నేను పోటీ చేసి గెలిచాను. 2019 పోటీ చేసి గెలిచాను 2 సార్లు. 3వసారి మన మగోళ్ళ నేను నిలబడ్డాను ఇక్కడ. నేనేం పారిపోను నీలాగా. నేను కూడా పారిపోవచ్చు కొన్ని నియోజకవర్గానికి. పారిపోతే నీకు నా తేడా ఏంటి? నేను పెద్ద వీరుడు సూర్యుడు అని చెప్తున్నాడు. రేపు జూన్ 4th మాట్లాడతాను. జూన్ 4th మాట్లాడతాను. కానీ గంటా శ్రీనివాసరావు కానీ గంటా శ్రీనివాస అంచెలు కూడా చెప్తాను. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం, రాజకీయం చేస్తాం. మీరు మా నాయకులకు ఫోన్ చేయడం, కార్యకర్తలకు ఫోన్ చేయడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం చేస్తే చూస్తూ ఊరుకునే కబడ్దా చెప్తాను. మా నాయకుల మీద జోలికి కానీ మా కార్యకర్తల జోలికి కానీ వస్తే ఏకవాళ్ళని కూడా మీరు సైన్ చేసుకోండి. మీరు ఇక్కడ ఇచ్చారు, చాలా వాళ్ళు కాల్ పట్టుకున్నారు, ఎవరు కాల్ పట్టుకున్నారు, ఎక్కడ తెచ్చుకున్నారు, ఈ ప్రచారం మీరు చేసుకుని మీ పార్టీ మీరు చేసుకోండి. కొంతమంది అదే పనిగా మా నాయకులకి, మా సర్పంచ్లకి, మా ఎంపీటీసీ, జడ్పీకి ఫోన్ చేయడం, బెదిరించడం, బెత్తనాడటం, బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు ఇస్తాను ప్రోగ్రాలు పెట్టడం. దీన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించారు. ఎన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ ఇవాళ ఈ కొత్తగా వచ్చినటువంటి 5 సంవత్సరాలు అధికారం అనిపించి వైఎస్ఆర్సీపీలో వచ్చినటువంటి నాయకులు మళ్ళీ మీ పార్టీలో చేరితే వాళ్ళు ఎందుకు 5 సంవత్సరాలు పనిచేయడం? తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల నాయకులు 5 సంవత్సరాలు జనసేనలో పనిచేయడం ఎందుకు కార్యకర్తల నాయకులు? అంటే రాజకీయం అంటే ఇది అన్న విద్య వ్యాపారం. ఏ వేవ్ అడ్డు ఉంటే ఆ వేవ్లో పోవటం, ఎక్కడ అధికారం అక్కడ పోవటం. కాబట్టి ఒక విలువలు లేనటువంటి, విశ్వసనీయత లేనటువంటి వ్యక్తి ఈ గంటా శ్రీనివాసరావు. కాబట్టి మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఎండగా అడుగు పట్టే వ్యక్తి గంటా శ్రీనివాసరావు. గంట చీపురుపల్లి వెళ్ళలేదంటే ఎందుకు వెళ్ళదంటే సత్యబాబు పేరు చెప్తే వీటి నెంబర్ 1 పడుతుంది, అందుకే వెళ్ళలేదు. ఇక్కడ అవంతి శ్రీనివాసరావు తేరకుండా వచ్చాడు. ఎందుకంటే దూరం అంట, కాన్స్టిట్యూన్సీకి వెళ్తే కదా. ఉత్తరం కాన్స్టిట్యూన్సీకి ఇంటికి గంటా శ్రీనివాసరావుకి ఎంత దూరం ఉంది? 5 సంవత్సరాలు 2 రోజులు లేడు కొత్త నియోజకవర్గానికి. సిగ్గు దసరానికి కొట్లాడడానికి, మళ్ళీ పొడి చేయడానికి సిగ్గు సెలవు మానవత ఉన్న మనుషులు. 5 సంవత్సరాల్లో కరోనా టైంలో కూడా వెళ్ళలేదు కాన్స్టిట్యూన్సీ పట్టించుకోలేదు. అంటే అనుకుంటా అంటే ప్రజలంటే ఏదో గొర్రెల మంది అనుకుంటారు. ప్రజలంటే ఎలక్షన్ కూడా నాటం ఎవరైనా కాల్ పట్టుకుని టికెట్లు ఇచ్చుకుంటాం, డబ్బులు ఇచ్చి కొనేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు విజ్ఞప్తి చేస్తారు. ఇలాంటి